షాపింగ్కి అయితే వచ్చాము, నేను మా అక్క అండ్ మా చెల్లి. సో షాపింగ్ అంతా బ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటే చాలా పెద్ద ప్రొసీజర్ కాబట్టి. సో తర్వాత ఏమేమి కొన్ని బిట్స్ అయితే పెడతాను ఫ్రెండ్స్. బాయ్. నిన్న క్రిస్మస్ అయిపోయింది, ఈరోజు న్యూ ఇయర్ షాపింగ్కి అయితే వచ్చేసాము. అక్క వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నారు. సో షాపింగ్ చేసి చాలా అలసిపోయాం. ఇప్పుడు మేమైతే బజ్జీలు తినడానికి వచ్చాము. భీమవరం బజ్జీలకి చాలా ఫేమస్ కాబట్టి బజ్జీలు తినడానికి వచ్చాము. ఆ బజ్జీలు వీళ్ళు ఎలా తింటారో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే టమాటా బజ్జీ మిక్చర్ అని, టమాటా బజ్జీ అని, అరటికాయ బజ్జీ అని తినడానికి వచ్చాం. సో ఈ తాతగారు అయితే సిన్స్ 30 years నుంచి ఇక్కడే చేస్తున్నారు. ఇది వచ్చేసి మా ఊళ్ళమ్మ గుడి దగ్గర ఉంటుంది. ఇతను చాలా అంటే చాలా బాగా చేస్తారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే తింటూ వచ్చాము. సో ఇంకా చూడండి వీడియోని, మీకు కూడా నచ్చుద్ది. సో మీరు కూడా ఇక్కడ ఒకసారి వచ్చి ట్రై చేయండి భీమవరం వచ్చినప్పుడు. సో చూడండి ఇంకా. సూపర్ టేస్టీ సెమీ. చెప్పరా, నా పేరు శివన్. ఈ బండి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అంటే పేరు చెప్తాను, అప్పుడు అందరూ చాలా మంది వస్తారు. ఆదివారం మంది అంట, మామూలు కూడా. మావులం బజార్. మామూలుగా ఎదురుకుండా ఉంటుందండి. మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడే తింటున్నాం. తినేస్తారన్నా? ఇది ఫ్రెండ్స్ మా ఊళ్ళమ్మ. సో చాలా ఫేమస్. సంక్రాంతికి తీర్థం. సో ఇది వచ్చేసి సంక్రాంతికి తీర్థం ఉప్పునే పెడుతున్నారు అనమాట. ఇదంతా వచ్చేసి మా ఊళ్ళమ్మ గుడి, మన భీమవరం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా రండి. మా చెల్లికి లలిత జ్యువెలర్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, లలిత జ్యువెలర్స్ ఒక్కటి కూడా కొనలేదు ఫ్రెండ్స్ ఇప్పటికి వచ్చి. ఫ్రెండ్స్ మనం హైదరాబాద్, బెంగళూరు చాలా ఎన్నుకున్నాం. ఇదిగోండి రోడ్డు మధ్యలో కూడా ఇలా తిరిగిపోతూ ఉంటారు. సో ఇది చాలా ట్రాఫిక్ ఇక్కడ కూడా భీమవరంలో. చూడండి. ఫైనలీ ఫ్రెండ్స్ తినేసాం. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆటో ఎక్కాం. సో స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాం డ్రెస్సెస్. సో వాళ్ళు ఒక 2 days తర్వాత రమ్మన్నారు. సో విల్ బి బ్యాక్. బాయ్ చేయండి. బాయ్. సో మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.